హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. అగ్రికల్చర్ ఫార్మల్ వీడియో చేయబడడం జరుగుతుంది. రైతులకు సెల్యూట్. రైతు లేని వెన్నుముక్క. రైతు అంటే మనకు వెన్నుముక్క లాంటివాడు. అందరూ రైతులను గుర్తించి అందరూ రైతుల కష్టం పెంచాలని, రైతులది కాయ కష్టం గుర్తించాలని మనస్ఫూర్తిగా నేను అగ్రికల్చర్ ఫార్మల్స్ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోను అందరు లైక్ చేస్తారు, రైతులు షేర్ చేస్తారు అని నా మనస్ఫూర్తిగా కోరుకొని నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఏదే కానీ రైతులను గుర్తించినడే మానవుడు. ప్రభుత్వంను కూడా డిమాండ్ చేయడం ఏమైనాగా నా విజ్ఞప్తి. ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర లేదు. ఎవరైనా కానీ గిట్టుబాటు ధర ప్రభుత్వంకు డిమాండ్ అందించాలి. ప్రభుత్వం రైతన్న పన్న పక్కల నుంచి సాయంత్రం మళ్ళీ పన్న పక్కలకే వస్తున్నాడు పనిచేసి. ఫ్రెండ్స్, ఎవరే కానీ రైతన్న అంటే చిలికన తీసేస్తున్నారు. అసుంటి పనులు చేయకండి ఫ్రెండ్స్. ఎవరైనా కానీ రైతన్న అంటే ఏందిరా, రైతే రాజు. అది రైతు రాజు కాదు ఫ్రెండ్స్. ఎవరే కానీ రైతు ఎన్ని ఆరుగాలం కష్టం చేసినా కానీ ఆడికి 10 రూపాయలు వాళ్ళకు మిగలడం లేదు. రైతులకు ఎంత పన్న పక్కల నుంచి పన్న పక్కలకే వస్తున్నారు. వాళ్ళు చేసేది ఆరుగాలం. వాళ్ళు చేస్తేనే మనకు నోట్లోకి ముద్ద దిగుతుంది ఫ్రెండ్స్. ఎవరే కానీ రైతన్నను చిలుకన చేసిన వాళ్ళు ఎవరికేం ముందుకు రాలేరు. రైతన్నకి ఎన్నిసార్లు సెల్యూట్ చేసినా మనం తక్కనే. రైతన్ననే మనకి వెన్నుముక్క లాంటి వాడు. రైతన్నకు ఏ మందు వాడాలా, ఏ మందు వేస్తే పంట దిగుబడి వస్తుంది, ఏ మందు చేస్తే ఎప్పుడు ఏ కలుపు తీస్తే పంట దిగుబడి వస్తుంది, ఎప్పుడు ఏ మందు వేయాలా, ఎప్పుడు తడి నీళ్ళు వారేయాలా అన్నది వాళ్ళకి అదే ఫికర్ ఉంటుంది. ఎన్ని లక్షలు తెచ్చి భూమి మీద పరిచినా కానీ మళ్ళీ అప్పటికి రూపాయి లక్షలు అన్నది ఏం రావు. అన్నీ ఎదుర్కొంటా కూలీలకు, కైకిళ్ళకు, ట్రాక్టర్లకు, అవన్నిటికీ మిషన్లకు పోగా మళ్ళా కూలీ చేసుకున్నాడు కన్నా అందరైపోతున్నాడు రైతన్న. అర్థమైందా ఫ్రెండ్స్? రైతన్న అంటే ఏందో ఒకసారి మీరు గుర్తించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైతన్న అంటే మనకు వెన్నుముక్క లాంటివాడు. కూలీ చేసుకున్నాడు కన్నా అందరూ వాళ్ళకు ఏం మిగలడం లేదు. రైతన్నలకు ఎంత చేసినా రైతన్న ఇట్లు. అగ్రికల్చర్ ఫార్మల్స్ వీడియో లైక్ చేయండి, బెల్ బటన్ మీద క్లిక్ చేయండి, షేర్ చేయండి, సబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా కానీ గుర్తించండి రైతులను. నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైతులకు నా సెల్యూట్.